అపోస్తులైన పౌలు, శీల, తిమోతి వారు ఏ భారంతో ఉన్నారంటే క్రీస్తు సువార్తను ప్రకటించే భారంతో ఉన్నారు. కాబట్టి అనేక ప్రాంతాల వారు ప్రయాణము చేస్తూ ఉన్నారు, అనేక ప్రాంతాలు. మరి అంఫిపోలి, అపోల్లోనియా అనేటువంటి పట్టణముల మీదుగా వెళ్ళి వారు ఎక్కడికి వచ్చారంటే తెస్సలోనికకు వచ్చారు. తెస్సలోనికలో 3 విశ్రాంతి దినములు తర్కించారండి. అంటే 3 వారాలు వారి సమాజ మందిరంలో వారు తర్కిస్తూ క్రీస్తే మృతుల్లోంచి లేచారని, ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటించడానికి మేము వచ్చామని చెప్పి వారు చాలా ఖండితముగా అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కొంతమంది ఆ మాటలు అంగీకరిస్తూ ఉన్నారు, భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు, వారందరూ కూడా వారి మాటలు అంగీకరిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం వారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మాకు తెలియనటువంటి కొత్త బోధ చేస్తూ ఉన్నారు, క్రీస్తు ఎవరు, ఆయన ఎవరో మా కోసం చనిపోయారని చెప్తా ఉన్నారని చెప్పి మరి పౌలు గారిని మరి ఎంతగానో మరి అపోజ్ చేయడానికి వారందరూ కూడా కలిసికట్టుగా మరి సిద్ధపడతా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకోసం పౌలు గారు అపరిమితంగా ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడ్డారు అని మనం ఆలోచన చేస్తే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దమస్కు మార్గంలో సంఘమును హింసించడానికి వెళ్తున్నటువంటి పౌలు జీవితంలో మరి ఎదురైనటువంటి పరిణామాలను బట్టి పౌలు తన జీవితంలో ఇక ప్రాధాన్యత ఎవరికి ఇవ్వదలుచుకున్నాడంటే సిలువ వేయబడిన క్రీస్తు. ఆ సిలువ వేయబడిన క్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన అందరికీ కనపడి పరలోకములకు ఆయన ఒలీవ వనము అనబడినటువంటి కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినట్లు మరి సువార్తను ప్రకటిస్తున్నటువంటి అపోస్తులైన పౌలు జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా తాను గట్టిగా పట్టుకున్నటువంటి దేవుని వాక్యాన్ని, తాను నడుస్తున్నటువంటి విశ్వాసాన్ని మరి ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 4వ వచనం చూస్తే కనుక, వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకోండి. ప్రముఖులండి, గ్రీసు దేశస్థుల్లో చాలా మంది ప్రముఖులు, స్త్రీల్లో అనేకులు పౌలు చెప్పేటువంటి బోధన వారు విశ్వసించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అక్కడ చాలా మంది వేరొక గుంపు పోగవుతా ఉన్నారండి. వారు అల్లరి చేసే గుంపు. దేవుని మాటలను బోధిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే అల్లరి చేస్తూ ఉన్నారు. అల్లరి చేసి ఏ విధంగానైనా ఆ సభను పొల్యూట్ చేయడానికి వారు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నప్పుడు వారందరూ కూడా అనుకుంటా ఉన్నారు, యెసోను అనే ఒక వ్యక్తి, అతని వల్లే వీరు ఇక్కడికి వచ్చి బోధిస్తూ ఉన్నారని చెప్పి అతని ఇంటి మీదకి వారందరూ కూడా దొమ్మిగా వెళ్ళారండి. అయితే చూస్తే వారికి ఎవరు దొరకలేదంటే పౌలు గారు దొరకలేదు, షీల దొరకలేదు. అందుకని యెసోను అనే వ్యక్తిని వారింటి వారిని పట్టుకొని వారు బహిరంగంగా బయటకు తీసుకొచ్చి వారు చెప్తా ఉన్నారు ఏమనంటే, ఈ వ్యక్తి భూమిని తలక్రిందులు చేసే వ్యక్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అంటే పౌలు శీల వారు పొందుకున్నటువంటి పేరు ఏమిటంటే ఆ ప్రాంతంలో భూమిని
తలక్రిందులు చేయువారు. అంటే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్టుగానే జీవించి మరణించి నిత్యాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో నుండి పౌలు శీల దేవుని బిడ్డలుగా వారు ఏం చేస్తా ఉన్నారంటే, ఎవరు కూడా నిత్యాగ్నికి నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకనే క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆయన మరణించి మరి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారనే బోధ వారికి ఎలా ఉందంటే చాలా కొత్తగా ఉందండి. అందుకనే వారి గురించి వ్రాయబడిన మాట, భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యెసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. యెసోను అనేటువంటి వ్యక్తి వారి ఇంటిలో వారికి చోటు ఇవ్వడం ద్వారా, ఆ షెల్టర్ ఇవ్వడం ద్వారా వారు ఇక్కడికి వచ్చారు. వారు మనకి తెలియని కొత్త బోధ బోధిస్తూ ఉన్నారు. వారు భూమిని తలక్రిందులు చేస్తూ ఉన్నారని చెప్పి నేరస్థాపన ఎవరి మీద మోపారంటే యెసోను ఇంటి వారి మీద నేరస్థాపన మోపబడింది. యెసోను ఎలా తీసుకువెళ్ళారంటే అధికారుల దగ్గరికి ఈడ్చుకొని వెళ్ళారు. ఏం చేశారంటే పాపం దేవుని సేవకులను, దేవుని యొక్క మాటలను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే సేవకులను తన ఇంట చేర్చుకున్నందుకు యెసోనును అధికారులు యొద్దకు ఈడ్చుకొని వెళ్ళారండి. ఈడ్చుకొని వెళ్ళిన వారు ఎవరంటే అల్లరి మోకలు. వారికి జ్ఞానము లేదు, జ్ఞానం సంపాదించుకోవాలన్న ఆశ లేదు. వారి మనోనేత్రాలు ఎలా ఉన్నాయంటే గురుడితనంగా ఉన్నాయి. ఆనాడు ఉన్నాయి, ఈనాడు కూడా ఉన్నాయి. అందుకని చాలామంది యేసుక్రీస్తు విషయమై అభ్యంతర పడతా ఉంటారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నేను కూడా మార్గము, నేను కూడా సత్యము, నేను కూడా జీవమని ఆయన చెప్పలేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే. భూమి తలక్రిందులు అయిపోద్దండి. ఎందుకంటే భూమి మీద అప్పటిదాకా ఉన్నటువంటి ఆచారాలు, విశ్వాసాలు, ఆ నమ్మకాలన్నీ కూడా ఈ స్టేట్మెంట్తో ఏమవుతాయండి? తలక్రిందులు అయిపోతాయి. ఇవే స్టేట్మెంట్స్ ఆ తెస్సలోనిక పట్టణంలో ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకులైనటువంటి అపోస్తులైన పౌలు శీల ప్రకటిస్తూ ఉంటే యెసోను ఆ ఇంటి వారిని కూడా అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే కట్టడి చేస్తూ ఉన్నారు. అయితే 9వ వచనం మనం చూస్తే కనుక, వారు యెసోను వద్దకు మిగిలిన వారి యొద్దను జామీన్ తీసుకుని వారిని విడుదల చేశారు. వారికి ఏమొచ్చింది? బెయిల్ మంజూరు అయిందండి. ఎవరికి? యెసోనుకి. యెసోను వద్ద మిగిలిన వారి యొద్ద వారు జామీన్ తీసుకుని వారిని విడుదల చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక పౌలు గారు మరలా ఎక్కడికి వెళ్ళారంటే బెరయాకు వచ్చారంటండి. దేవునికి స్తోత్రం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? తెస్సలోనిక నుండి పౌలు గారు శీల ఎక్కడికి వెళ్ళారంటే బెరయాకు వెళ్ళారు. ఈ బెరయాలో ఉన్నటువంటి యూదుల సమాజ మందిరంలో మరలా బోధించడానికి పౌలు గారు సంసిద్ధమయ్యారు. ఎందుకంటే తెస్సలోనిక కంటే కూడా వీరు ఎటువంటి ప్రజలు అంటే బెరయాలో ఉన్న ప్రజలు గనులండి. దేవునికి స్తోత్రం. వారికి ఏముందంటే ఆసక్తి ఉంది. వాక్యమందు ఏముందండి? ఆసక్తి ఉంది. దేవునికి స్తోత్రం. వాక్యమందు ఆసక్తి కలిగిన ప్రజలు బెరయా పట్టణ ప్రజలు. వీరు తెస్సలోనికలో ఉన్న ప్రజలందరికంటే కూడా చాలా గనులైన, వాక్యమందు ఆసక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. వారు ఎటువంటి వారంటే పరిశోధించేవారండి. పౌలు శీల ప్రకటించేటువంటి సువార్త అవి సత్యమా కాదా అని చెప్పి లేఖనములను కూలంకుషంగా పరిశోధించేటువంటి వారు ఎవరంటే బెరయా పట్టణస్థులు. దేవునికి స్తోత్రం.
12వ వచనం చూస్తే కనుక, అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. అయితే తెస్సలోనికలో ఉన్నటువంటి యూదులు ఈ విషయాలని తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరా, అంటే యూదులు అప్పుడు యేసుని నమ్మలేదు, ఇప్పుడు కూడా, ఇప్పుడు ప్రస్తుతం 2025 సంవత్సరం, ఇప్పుడు కూడా యేసే లోకరక్షకుడు అని వారు ఇంకా నమ్మలేదు. ఇప్పుడే నమ్మలేదండి. ఒక 2000 సంవత్సరాల క్రితం వారి పరిస్థితి ఎలా ఉంటుందండి? చాలా కఠినమైన హృదయం. మెస్సయ్య ఆల్రెడీ వచ్చాడు, ఆయన లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన ఆల్రెడీ వచ్చాడు, మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచారు. ఆయన మరణాన్ని ప్రచురం చేయడానికి ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని ఆయన శరీరముగా రక్తముగా సేవించాలని ఆ విషయం ఇప్పటిదాకా వారికి తెలియదండి. అంటే మనోనేత్రాలకి ఏం కలిగిందంటే గురుడితనం కలిగినట్లు మనం చూస్తా ఉన్నాం. 14వ వచనం, వెంటనే సహోదరులను పౌలును సముద్రం వరకు వెళ్ళుమని. ఇప్పుడు బెరయా నుంచి మరలా ఎక్కడికి వెళ్తా ఉన్నాడంటే పౌలు ఏథెన్స్ వెళ్తా ఉన్నాడు. మొదట తెస్సలోనిక, అక్కడ నుంచి బెరయా నుంచి ఏథెన్స్ ఎటువంటి పట్టణం అంటే విగ్రహాలతో నింపబడిన పట్టణం. వెండిని, బంగారాన్ని, వారికి ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా వారు విగ్రహాలుగా మార్చుకుని సాధ్యమైనంత వరకు కూడా అక్కడ ఆరాధన జరిగించేటువంటి ఏథెన్స్ పట్టణానికి పౌలు గారు మరి వెళ్ళినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ వాడెక్కించారండి, సముద్రం దగ్గర తీసుకువెళ్ళి వాడెక్కించి చెప్పినప్పుడు మరి శీల తిమోతితో పౌలు గారు అంటా ఉన్నారు, త్వరపడి మీరు కూడా ఇక్కడికి వెంటనే రండి, త్వరలోనే ఇక్కడికి నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పి పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. 16వ వచనం చదువుతాం. పౌలు ఏథెన్స్ వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అంటే సృష్టి కర్తను మరచి సృష్టిని పూజించేటువంటి ఏథెన్స్ పట్టణాన్ని చూసినటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క ఆత్మ పరితాపం చెందింది. ఎందుకు వీరు ఈ విధంగా ఉంటా ఉన్నారని చెప్పి మరి పౌలు గారు ఎంతగానో అక్కడ హృదయమంతా భారంతో నింపబడినట్లు మనం చూస్తా ఉన్నాం. మరి ఏథెన్స్ పట్టణం ఎటువంటిదంటే ఇక్కడ మనం చూస్తే కనుక 19వ వచనం, అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరేయోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఏంటిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఇక్కడ మనం చూస్తే కనుక పౌలు ఏం బోధిస్తా ఉన్నాడంటే అనేక మంది క్రీస్తు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. పునరుద్ధానం అంటే మరణించి తిరిగి లేచినటువంటి ఒకే ఒక్కడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును ప్రకటించే ఆ విషయాలు వింటున్నటువంటి ఏథెన్స్ వారికి ఏం కలుగుతా ఉందంటే చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది. మాకు తెలియనటువంటి కొత్త బోధ వినిపిస్తా ఉన్నారు. ఏంటి ఈ బోధ గల కారణం ఏమిటని వారిని, ఎవరినండి? పౌలు గారిని అరేయోపగు అనే సభకు వారు తీసుకువెళ్ళారు. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి, అయితే అక్కడ ప్రజలు ఎవరంటే రెగ్యులర్గా చెప్పే మాటలు కానీ లేకపోతే ఎప్పుడు సాధారణమైన విషయాలు మాటలు కానీ వారి చెవులకి వినసొంపుగా ఉండవండి. కొత్తది కావాలండి. ఏం కావాలండి? మర్మాలు. ఏథెన్స్ వాళ్ళు కూడా ఏంటంటే
ఈ కొత్త మర్మాలు వింటే చాలు వాళ్ళ చెవులు ఇంకా బాగా తెరుస్తారండి. ఇప్పుడు పౌలు గారు చెప్పేది ఎప్పుడు కూడా వారి జీవితంలో వినలేదు. ఆ విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనా మేము ప్రకటించున్నది పునరుద్ధానుడైన క్రీస్తును. ఈ మాటలు వారి చెవులకి ఎలా ఉన్నాయంటే చాలా కొత్తగా ఉన్నాయి. ఏంటి ఆ విషయం? క్రీస్తు ఎవరో, మరి ఏ విధంగా మరణించారు, మరణించిన వ్యక్తి సమాధిలోనే ఉండాలి కదా, మరలా తిరిగి లేవడం ఏంటి అనే విషయాలు వారికి ఎలా ఉన్నాయంటే చాలా కొత్తగా ఉన్నాయండి. అయితే పౌలు గారు చెప్తా ఉన్నారు, మీరు ఒక దేవతా ప్రతిమలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు, నాకు ఒక బలిపీఠం కనిపిస్తుంది. బలిపీఠం అంటే ఏంటంటే పాప పరిహారార్థం అర్పించేదే బలి. దానికోసం బలిపీఠం సిద్ధపరచబడుతుంది. ఆ బలిపీఠాన్ని చూసి పౌలు గారు చెప్తా ఉన్నారు, తెలియబడని దేవుడు అని ఉందండి. దాని మీద ఏముందండి? తెలియబడని దేవుడు. పౌలు గారు అంటా ఉన్నారు, ఆ తెలియబడని దేవుడే నన్ను ఈ సేవకు పిలిచాడు, ఆయన ప్రకటించడానికి నేను ఇక్కడికి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తెలియబడని దేవుడు ఎవరంటే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. జగత్తు అంటే ఏంటండి? ఈ ప్రపంచాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు మీరు కట్టేటువంటి ఆలయంలో నివసింపడు. ఆయన ఎక్కడ నివసిస్తాడంటే శుద్ధ హృదయుల ఎడల. దేవునికి స్తోత్రం. ఎవరైతే వారి హృదయాన్ని తెరచి లూదియా వలె ఎవరైతే వారి హృదయాన్ని తెరచి ఆయన ఆహ్వానిస్తారో వారిలోనికి ఆయన ప్రవేశించి వారితో ఆత్మీయమైన ఆహారము భుజించేటువంటి దేవుడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు. ఆ తెలియబడని దేవునికి మీరు చేసేటువంటి ఆరాధన, అయితే ఆ తెలియబడని దేవుడు ఎవరో నేను చెప్పడానికి ఈరోజు మీ మధ్యకు వచ్చి ఉన్నానని చెప్పి అపోస్తులైన పౌలు ఆ బలిపీఠం దగ్గర జనులందరినీ కూడా సమకూర్చి చెప్పేటువంటి మాట, జగత్తును అందులో ఉన్న సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. అంటే భూమికి ఆకాశానికి ఆయన ఎవరండి? రాజు. దేవునికి స్తోత్రం. ద కింగ్. ఈ భూమికిని ఆకాశానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడు. ఇంకా మనం చూస్తే కనుక 26, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ఒక జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలం వారికి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్క మనుష్యుని ద్వారా, దేవునికి స్తోత్రం, ఆదామండి. మొట్టమొదటి మనుషుడు ఎవరండి? ఆదాము. ఆదాము ప్రకటెముకల్లో నుండి ఒక ఎముకను తీసి ఆ తీసినటువంటి ప్రాంతాన్ని మాంసముతో పూడ్చి, నరుల్లో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అనబడునని చెప్పి మరి దేవుడు ఏం చేశాడంటే ఆదాములో నుండి అవ్వను తీశాడు. ఒక్క మనుష్యునిలో నుండి జగత్తును, అందులో ఉన్న సమస్తాన్ని అనగా మానవులందరినీ కూడా సృజించినటువంటి దేవుడు ఇంకా 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 మేము ఎలా వచ్చామనే జ్ఞానం వారు తెలుసుకొని వారు నన్ను వెదుగుతారేమోనని చెప్పి వారి భూమికి కూడా నేను పొలిమేరలను ఏర్పాటు చేసి ఉన్నానని చెప్పి మరి దేవుడు ఇక్కడ మరి తెలియజేస్తా ఉన్నట్లుగా అపోస్తలులైన పౌలు వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. తనకు మొర్రపెట్టు వారికి అనగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
అంటే మనలో ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. ఇంకొక మాట మనం చూస్తే కనుక మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. మనం ఆయన యందు ఏం చేస్తా ఉన్నామండి? బ్రతుకుతున్నాం, చలించుచున్నాం, బ్రతుకుతున్నాం, చలించున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అంటే మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏమై ఉండాలండి? నా ఇల్లు పరలోకము అనే విధంగా ఈ భూమి మీద మనుషులందరూ కూడా దేవునికి తమ జీవితాలను సమర్పించుకోవాలి. గాడ్ ఈజ్ అవర్ షెల్టర్, జీసస్ క్రైస్ట్ అవర్ కంపానియన్, హోలీ స్పిరిట్ అవర్ కంఫర్టర్, ఎర్త్ అవర్ లాడ్జ్, హెవెన్ అవర్ హోమ్. అంటే భూమి ప్రతి ఒక్కరికి ఏంటండి? శాశ్వత కాలము నివాసయోగ్యమైంది కాదు. తల్లి గర్భము మొట్టమొదట 9 నెలల్లో లేకపోతే 10 నెలల్లో అది శాశ్వతమైన నివాసయోగ్యమైంది కాదు. ఈ భూమి శాశ్వతమైన నివాసయోగ్యమైంది కాదు. పరలోకం అనేది ఏమిటంటే శాశ్వతమైంది, అది నివాసానికి యోగ్యమైనది. ప్రతి ఆత్మ కూడా అక్కడికి చేరాలని చెప్పి 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నామని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మరి తెలియజేసినట్లు మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమైనను, వెండినైనను, రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపు. అంటే చెక్కేటువంటి శిల్పి ఏం చేస్తాడండి? మైండ్ ఉంటుంది కదండి, చక్కగా ఇలా చెప్తూ ఉంటాడు, బొమ్మ చేస్తాడండి. అయిపోయిన తర్వాత దాన్ని కొనేసి మనం తెచ్చేసి నా దేవుడవు నువ్వే అని చెప్పి మనం అలాగా దేవునికి చెందవలసిన ఘనత, మహిమ ఒక ప్రతిమకు చెల్లించకూడదు. చమత్కార కల్పన అంటండి. ఏ కల్పన అండి అది? చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని. అంటే దేవుని ఉన్నతమైన స్థితి ఆ బొమ్మలో లేదండి. అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడు అయితే అంతటను అందరను మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. దేవునికి స్తోత్రం. అజ్ఞాన కాలం అండి. ఏ కాలం అండి? అంటే దారి తెన్నో తెలియను, కుడి ఎడమ తెలియదు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. అజ్ఞాన కాలం. దేవుడు ఎలా ఉన్నాడంటే చూసి చూడనట్టుగా వదిలేసాడండి. చూసి చూడన్నాడు. ప్రస్తుతం అయితే అంతటను అందరను మారు మనస్సు పొందాలి. అంటే అక్కడ ఏథెన్స్లో దేవుని మహిమను వారు ఎవరికి ఆపాదిస్తూ ఉన్నారండి? విగ్రహాలకు ఆపాదిస్తూ ఉన్నారు. దేవునికి చెందవలసిన మహిమను వారు విగ్రహాలకు ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు గారు చెప్తా ఉన్నారు, అజ్ఞాన కాలమందు అయితే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే అంతటా అందరూ మారు మనస్సు పొందవలన మనుష్యులకు ఆజ్ఞాపించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పౌలు గారు ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నారంటే వారందరికీ కూడా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు. ప్రస్తుతం అందరూ అంతటా మారు మనసు ఎందుకు పొందాలండి? దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క ప్రాణమును పెట్టడం ద్వారా, ఆయన యొక్క శిలువ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా, కలువరి శిలువలో ఆయన దేహము చేల్చబడింది, ఆయన రక్తము
చిందించబడింది. ఆయన ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడిగేటువంటి దేవుడు అండి. అది ఇప్పుడైతే అజ్ఞాన కాలం కాదు. అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడునని చెప్పి మరి బాప్తిస్మిచ్చి యోహాను హెచ్చరించిన రీతిగా మరి దేవుడు కూడా మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే మరి ఖచ్చితంగా మనము ఆయన్ని విశ్వాసంతో నమ్మవలసిన వారమైన మరి యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులందరినీ కూడా పిలిచి ఆయన చెప్తా ఉన్నారు, మన పస్కాను ఆచరిద్దాం. ఒక ఇంటిని మీరు సిద్ధపరచండి, ఒక గదిని మీరు సిద్ధపరచండి. పస్కా అనే పులియని రొట్టెల పండుగ అండి. లోకాసు వార్త 22వ అధ్యాయం, లోకాసు వార్త 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపించమంది ఉపాయము వెతుకుచుండిరి. 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుడికై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. మరి పేతురు యోహాన్ని యేసై పిలిచి, పస్కా పులియని రొట్టెల పండుగ కదా, మనం ఆచరిద్దాం, మీరు సిద్ధపరచండి అంటే, ప్రభువా మేము ఎక్కడ సిద్ధపరచాలి? అయితే యేసై అంటా ఉన్నారు, మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా ఏ కొండ అండి మోసుకుని వెళ్ళేవాడు మీకు ఎదురుగా వస్తాడు. నీళ్లకుండా మోసుకుని వెళ్ళేవాడు మీకు ఎదురుగా వస్తూ ఉంటాడు. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి అతని ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ప్రభు పస్కాను ఆచరించడానికి గదిమ్మన్నారు అని చెప్తే సామాగ్రితో నింపబడిన ఒక మేడగది మీకు చూపిస్తాడు. అదేనండి సామాగ్రితో నింపబడిన మేడగది. మీరు సిద్ధపరచండి, అక్కడ మనం పస్కా రొట్టెల పండుగ ఆచరిద్దామని చెప్తే వారందరూ కూడా ఆ విధంగానే వెళ్ళారు. ఎంతమంది కూర్చున్నారండి యేసైతో? 12 మంది శిష్యులు. యేసై అంటా ఉన్నారు, ఈ బల్లలో నాతో పాటు కూర్చున్న మీలో ఒక సహోదరుడు నన్ను అప్పగించబోతా ఉన్నాడు, ఎవరు ప్రభు అని చాలా మంది అడుగుతా ఉన్నారు. అది యేసు దానికి జవాబేమీ చెప్పలేదు. ఆయన చెప్తా ఉన్నారు, రొట్టెను ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విరవబడుతున్నటువంటి నా శరీరం, ద్రాక్షారసం మీ కొరకు అప్పగించబడుతున్న నా రక్తం అని చెప్పి అక్కడ ఏం ఆచరించారంటే పస్కా పులియని రొట్టెల పండుగ. 20వ వచనం చూద్దామండి. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవుచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే కనుక ఏ ప్రకారం వెళ్ళిపోతా ఉన్నాడండి ఆయన? రక్షణ కార్యం చేపట్టడానికి వచ్చాడు. ఆ పనిలో ఆయన వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఎవరు చేపెట్టారండి? ఇస్కరియోతు 30 వెండి నాణాలకు యేసయ్యను అమ్మి వేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అది క్రీస్తుని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి మరి విషయం ఏమిటంటే ఆయన ఎవరంటే మన కొరకు అప్పగింపబడిన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరండి? మన కొరకు అప్పగింపబడిన దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడిని మనం ఎలా అంగీకరించాలంటే మరి చాలా భక్తి శ్రద్ధలతో అంగీకరించవలసిన వారమే. 45వ వచనం చూద్దామండి. 24:45 24:45 లోకాసు వార్త 24:45 అండి. అప్పుడు వారి లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి. అంటే యేసు చెప్పే మాట ఏంటండి?
ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే 3వ దినమున మృతుల్లో నుండి ఆయన తిరిగి లేస్తాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి. పౌలు గారు కూడా అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే కనుక పౌలు గారు కూడా ఏం చెప్తా ఉన్నారండి? ప్రస్తుతమైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. యేసు చెప్పేటువంటి మాట ఏమిటండి? అంతటా అందరూ మారు మనస్సు పాప క్షమాపణ పొందాలి. అంటే మనస్సు మారి నూతన పరచబడకపోతే దేవుణ్ణి మనం ఆరాధించడం చాలా కష్టం అండి. ఏం కావాలంటే మారు మనస్సు కావాలి, పాప క్షమాపణ కావాలి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడనని చెప్పి రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యాలు 17:32 చూద్దామండి. అపోస్తుల కార్యాలు 17:32. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి. కొంతమంది ఏమన్నారండి? అపహాస్యం చేశారు. మరికొంతమంది ఇంకోసారి. అసలు టైం ఇస్తాడా దేవుడు ఇంకోసారి? తెలియదు. అమ్మా రక్షించబడ్డావా? లేదండి. మరి ఎప్పుడు రక్షణ అంటే చూద్దాంలేండి. పౌలు గారు ఎంత ప్రయాసపడి తెస్సలోనికా నుండి బెరయకు నుండి ఏథెన్సుకు ఈ విధమైనటువంటి ప్రయాణాలన్నీ చేసి ఆయన ఎంతగానో ఆయన ఆత్మ పరితాపముతో నింపబడిన వ్యక్తిగా ఆయన క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ప్రకటిస్తే కొంతమంది అంటా ఉన్నారు ఏమనండి? కొంతమంది అపహాస్యం, ఏంటి మృతుల పునరుద్ధానమా అని చాలా నవ్వుకున్నారండి. కొంతమంది ఇంకొకసారి వింటాంలే, ఇంకొకసారి ఇదే జ్యోతిష్యం ఏంటి, ఆ పైకి వెళ్ళరా వీధి దాటిన తర్వాత మళ్ళీసారి ఇది మళ్ళీ దొరకదేమోనండి ఆ ప్రాంతంలో అన్నటువంటి వ్యక్తులకి ఇటువంటి సువార్త మళ్ళీ దొరకదేమో. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఆత్మ పరితాపం చెంది అపోస్తులైన పౌలు ప్రయాసపడి వస్తే వారు ఏమంటా ఉన్నారంటే ఇంకొకసారి విందుమని చెప్పారు. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు లేదండి. అంటే సువార్థికుడి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే ఒక ప్రాంతం కాదు, సువార్తను బోధించుకుంటూ వెళ్ళిపోవడమే. ఆత్మ కార్యాలు ఆత్మదేవుడు చేస్తాడు, మనం ఏమీ చేయలేమండి. అందుకని దేవదాసయ్య గారు మాట అనేవారు, ప్రార్థించుట మా పని, కార్యం చేయుట దేవుని పని. ప్రార్థించుట మా పని, కార్యం చేయుట దేవుని పని. పౌలు గారు ఆ ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అయితే మరికొందరు మనుషులైతే ఆయన హత్తుకొని విశ్వసించారు. దేవునికి స్తోత్రం. అందరూ ఉండరండి. పిలువబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నరకానికి ఎంతమంది వెళ్తారంటే ఓ మామ ఎత్తిందంటే, ఓ మామ ఏమెత్తింది, ఏమామ ఎక్కడికి వెళ్తావు అంటే నేను వెళ్తానంటున్నాను. ఎక్కడికి? నిద్రపోయిందండి. ఎలక్ట్గా లేకపోతే శుభ్రంగా తరిశేసి వాడికి ఏం చేశాడండి? నిద్రపోయాడు. ఎలక్ట్గానే ఉన్నాడు. తప్పించుకున్నాడు అమ్మాయి అనుకున్నాడు. తప్పించుకున్నాడా? వాడ ప్రయాణం అనేసి తిమింగల ప్రయాణంలో నీసు ప్రయాణం. ఏ ప్రయాణం అండి? నీసు ప్రయాణం. యోన ప్రయాణం ఎలా ఉందండి? చేప గడపండి, నీసు ప్రయాణం. శుభ్రంగా నినివే వాడెక్కితే దేవుడు చక్కగా తీసుకెళ్ళదు. ఏ వాడెక్కాడండి? తర్షీషు ఎక్కాడు. అందరూ వినరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ బోధకు కొంతమంది అపహాస్యం చేశారు,
కొంతమంది మళ్ళీ వింటామన్నారు, కొంతమంది అయితే ఆయన హత్తుకున్నారు. చక్కని మాటలు మాకు వివరించావు, ఈ మాటలు దొరకపోతే మేము ఏమైపోదుమో, నశించిపోదుమేమో, చక్కని సువార్త మాకు వినిపించిన ఓ దేవుని సేవకుడు అని చెప్పి హత్తుకున్నారు. దేవునికి స్తోత్రం. వారిలో అరేయోపాకి గీతుడైన దియోనీసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు. వారి పేర్లు ఏంటండి? అరేయోపగీతుడైన దియోనీసియు, దమరి అను స్త్రీయు, వీరితో కూడా మరికొందరు. కొంతమంది ఏం చేశారండి? క్రీస్తును వారి సొంత రక్షకుడుగా అంగీకరించారు. మరికొంతమంది అయితే అపహాస్యం చేసి, మరలా అంటాంలే, మహాసభకు లోనయ్యే పరిస్థితులు, అక్కడి నుంచి దేవుడు తప్పించి ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎంతో ప్రయాసపడి భోజనం చేయడో లేదో, నిద్రపోయడం లేదో, ప్రాణాన్ని తీయజూచువారు, నేరం మోపేవారు పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తా ఉన్నాడు. అయితే కొంతమంది అపహాస్యం చేస్తా ఉన్నారు. కొంతమంది ఇంకొకసారి వింటాం. కొంతమంది అయితే ఆయన హత్తుకుని దేవుని మాట యందు లక్ష్యముంచి వారు ఎంతగానో వారి బ్రతుకు దినములన్నీ కూడా మరి దేవుని యొక్క కృపగల హస్తాలకు అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏమిటంటే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అటువంటి విధంగా మనం జీవిస్తేనే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అపోస్తులైన పౌలు వలె అటువంటి ప్రయాసలో మనం కొంతైనా ప్రయాసపడడానికి ప్రయత్నించాలంటే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి ఆ రక్షణ కార్యాలను మనం ప్రచురించుకుంటూ ఒక పాట ద్వారా, ఒక మాట ద్వారా ఈ విధంగా మనము దేవుణ్ణి స్తుతించుకుంటూ ముందుకు వెళ్తే అపోస్తులైన పౌలు వలె మనల్ని కూడా కొన్ని ప్రాంతాలకు దేవుడు నడిపించి మన సాక్ష్యాన్ని, రక్షణ సాక్ష్యాన్ని అనేక మందికి వివరించేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఏ ప్రాంతాలండి పౌలు గారు? బెరయా, ఏథెన్స్, అన్ని చోట్ల కూడా ఒకే సువార్త, సిలువను గురించిన వార్త. రక్షింపబడుతున్న అక్కడ వారందరికీ కూడా అది ఎలా మార్చబడిందంటే దేవుని శక్తిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. గ్రీసు దేశస్తుల్లో అనేక మంది ఆ బోధకు బెరయాలో అనేక మంది విన్నారండి. బెరయా, దేవునికి స్తోత్రం. ఏథెన్స్లో అనేక మంది విన్నారు. అలా వినేవారిగా, దేవుని మాటలు లక్ష్య పెట్టేవారిగా మనం కూడా ఉంటే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, జీవం గల వేసే అమ్మకి వందనాలు ప్రభా. పునరుద్ధానంలో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నామనే అంశాన్ని అపోస్తలుడైన పౌలు యొక్క ప్రయాణంలో ప్రభు నీవు ఎంతగానో తండ్రి ఆ ప్రయాణాలన్నిటిలో ప్రభా నీవు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తెస్సలోనిక ప్రాంతంలో, బెరయా ప్రాంతంలో, ఏథెన్స్ ప్రాంతంలో తండ్రి సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది వచ్చారు, కొద్దిమంది మాత్రమే విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు ప్రభా. రక్షించబడిన మేము కూడా అనేక మందికి సువార్తను ప్రకటించేవారుగా, రక్షణ లేని వారు రక్షించబడేటువంటి కృపా ద్వారాలు ప్రభా నీవు తెరచి, లూదియా హృదయము తెరిచినటువంటి దేవుడు నాయన, రక్షణ లేని వారి హృదయాలు కూడా నీవు తెరచి తడువు చేయక నీ రక్షణ కాపుదలను వారి జీవితాల్లో పొందుకునే భాగ్యం యేసయ్య నీ నామములో అనుగ్రహించమని, పరిశుద్ధాత్మదేవుని సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.